లోకేష్ యువగళం విజయోత్సవ సభకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. నిన్న జరిగిన చంద్రబాబు పవన్ భేటీలో విజయోత్సవ సభకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుండటంతో ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురంలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సభకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అదే రోజు సార్వత్రిక ఎన్నికల శంఖారావం టీడీపీ, జనసేన పూరించనున్నారు. అలాగే సభలో రెండు పార్టీలు కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సభకి భారీగా జనసేన, టీడీపీ శ్రేణులు హాజరు కానున్నారు. వారి కోసం 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. రైట్, లోకేష్ యువగళం విజయోత్సవ సభకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, మొత్తంగా లోకేష్ యువగళం పాదయాత్ర ముగియనుండటంతో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఆహ్వానం పలికారు, అలాగే సభ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్ర బహిరంగ సభ ఏదైతే ఉందంటే అది బహిరంగ సభని విజయనగరం జిల్లా పోచేపల్లిలో నిర్వహిస్తున్నట్టు కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి. 226 రోజుల పాటు ప్రజలకు భరోసా కల్పిస్తూ 3132 కిలోమీటర్లు విజయవంతంగా సాగినటువంటి ఈ పాదయాత్రకి ముగింపు కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలో బహిరంగ సభగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు మరియు కొత్తలో వాళ్ళు కలిసినటువంటి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు టీడీపీ మరియు ఇటు జనసేనకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న రాత్రి ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివాసంలో చంద్రబాబు నాయుడు భేటీలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఈ యొక్క సభకు రావాలనుకున్నట్లుగా కూడా కోరినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన కూడా తప్పనిసరిగా వస్తానంటూ కూడా ఆయన మాటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మూలంగా ఈ క్రమంలోనే ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద టీడీపీ, జనసేన మొట్టమొదటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ విజయనగరం జిల్లాలో రేపు 20వ తారీఖున అయితే ప్రారంభం కానుంది. ఈ యొక్క సభకు సంబంధించి ముఖ్యంగా అటు ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా జన సమీకరణ అయితే భారీగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇరు పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి అంటే మిడిల్ లో ఉన్నటువంటి అటు శ్రీకాకుళానికి కానివ్వండి, ఇటు విశాఖ జిల్లాకి కానివ్వండి, మధ్యలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో పెట్టడంతో 2 జిల్లాల నుంచి కానివ్వండి, ఇటు విజయనగరం జిల్లా మొత్తం 3 జిల్లాలు ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి కూడా మూకమ్మడిగా ప్రజలైతే ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులోనూ ఇరువురు కలిసి సభా వేదికపై ఉంటారు. ఇరువురు ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరు పార్టీల నేతలు ఏ విధంగా ఎండగడబోతున్నారు అనేది కూడా ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ సభా సమయాన్ని ఏదైతే టైం ఏదో ఉందో అదంతా కూడా రేపేళ్ళలో కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరువురు నేతలు ప్రసంగం ఏదైతే ఉందో అది ప్రజలను ఆకర్షించే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీ దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతున్నారు, కార్యకర్తల్ని ఏ విధంగా సమాయత్తం చేయబోతున్నారు అనేది కూడా ముఖ్యంగా ఈ యొక్క సభలో జరిగేటువంటి విషయాల గురించి ప్రజలైతే ఇప్పటికే చర్చించుకున్నటువంటి పరిస్థితి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.